గలం విప్పే బాగా తెలివితేటలు ఉన్నాయని ఉండాలన్నా మాట మాట్లాడరానోళ్ళు గెలవాలన్నా ఆలోచన చేయండి. మన ఎంపీ గారు మన అభ్యర్థి ఒక ఐఏఎస్ ఆఫీసర్, పరిపాలన మీద పట్టున్న వ్యక్తి, మంచి అనుభవం ఉన్న వ్యక్తి, పనిని చేయించగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి. మరి ఇటువంటి అభ్యర్థి గెలిస్తే మనకు తప్పకుండా రేపు పార్లమెంట్లో మన గజ్వేల్ గలం, మన తెలంగాణ గలాన్ని వినిపించగలిగే ఒక మంచి దమ్మున్నటువంటి వ్యక్తి మన అభ్యర్థి. రెండవది, అభ్యర్థులను చూడండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొదలు కాంగ్రెస్ ఉండే, సరే మొదలు బీఆర్ఎస్లో ఉండే, టికెట్ కోసం కాంగ్రెస్లో పోయింది, రాకపోతే బీఎస్పీలో పోయింది, బీఎస్పీలోకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ చెంపుకొచ్చి మారింది. 6 నెలల్లో 6 పార్టీలు చెంపుకొచ్చింది. అంటే గంత నిలకడలేని మనిషి రేపు ప్రజలకు మేలు చేయగలుగుతాడా? ఇక బీజేపీ అభ్యర్థి, ఆయన గురించి మనం బార్డర్ మీద ఉన్నాం, మీకు కూడా తెలుసు. దౌలతాబాద్ కానీ రాయపోల్ కానీ మనకు గట్టిపోటనే ఉంటుంది. అంతేగాని నాకు తూపురాని వాళ్ళకు చేగుంటా కానీ పోయిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో చాలా మాయమాటలు చెప్పింది. ప్రతి రైతుకు 2 ఎడ్లు అన్నాడు, బండి అన్నాడు. అన్నాడా లేదా? ఎడ్లు బండి. ఇక పేద ప్రజలకు నా సొంతం దవాఖాన కట్టించి దుబ్బాకల సేవ చేస్తా అన్నాడు. కట్టినాడే? నిరుద్యోగ భృతి, నా సొంత డబ్బులతో నిరుద్యోగ యువతకు భృతి ఇస్తా అన్నాడు. ఇచ్చినాడే? అదేవిధంగా టెక్స్టైల్ పార్క్ తెస్తా, రైలు తెస్తా, ఓ ఇక చాంతాడంత లిస్ట్ చెప్పిండు. ప్రజలు 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. ఒక్క హామీ కూడా అమలు చేయలే. ప్రజలకు ఇచ్చిన మాట తప్పిండని దుబ్బాక ప్రజలు 50 నిజంగా నువ్వు పనిమంతునివైతే, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వాడివైతే, ప్రజలతో ఉన్నోనివైతే నిన్ను మొన్ననే దుబ్బాకలు గెలిపియకపోదురా? దుబ్బాక ప్రజలే నువ్వు పనికిరావండ్రి. దుబ్బాకల వనికిరాని ఆయన గజ్వేల వనికి వస్తాడా? మెదక్ ఎంపీకి వనికి వస్తాడా? దయచేసి ఆలోచన చేయండి. అంటే మాటలు ఎక్కువ, చేతలు తక్కువ అని ఇలా దుబ్బాక ప్రజలు కూడా తెలుసు. నేను గతంలో పనిచేస్తే ఒక అధికారిగా రాత్రి 12, 1, 2 దాకా కూడా ఈ జిల్లా అభివృద్ధి కార్యక్రమాల మీద సమీక్ష చేస్తే ఏ రోజు కూడా నేను కలెక్టర్ను అని విసుక్కోకుండా 1 గంట రాత్రి దాకా కూడా 2 గంటలు చేయగలిగినటువంటి వ్యక్తి. అన్ని తెలుసు ఆయనకు. మన గజ్వేల్లో ఆయనకు రాని ఊరున్నదా, రాని మండలం ఉన్నదా? ఆయన తిరిగని మెదక్ జిల్లాలో ఒక మండలం ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. ప్రజల కష్టాల మీద, సుఖాల మీద ఆయన అవగాహన ఉన్న వ్యక్తి. చాలా మందికి ఇక్కడ సుపరిచితుడు వెంకట్రామరెడ్డి గారు, పరిచయం అవసరం లేని వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే మనకు మేలైతుంది, అదేవిధంగా జిల్లాకు కూడా లాభం అవుతుంది. ఇవాళ ఆయన ఒక మంచి కార్యక్రమం చెప్పినాడు. మొన్న ఎప్పుడు అడిగాడు నన్ను, ఏం చేయాలి అన్నాడు. కార్యకర్తలకు చేయాలన్నా, కార్యకర్తలు తమ పిల్లల్ని నారాయణ చైతన్య కాలేజీలో చదివించడానికి, ఇంజనీరింగ్లో, డాక్టర్లో సీట్ వస్తే చదివించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. మీరు ఏదన్నా చేస్తే కార్యకర్తల పిల్లల చదువుల కోసం చేయంటే ఇలా 100 కోట్ల రూపాయలతో విద్యా నిధిని కేవీఆర్ ట్రస్ట్ పేరు మీద ఏర్పాటు చేసి మీ పిల్లల చదువులకు సాయం చేయడానికి ఆయన ముందుకు వచ్చాడు. ఇలా ఎంపీగా తాను చేయవలసిన పనులు చేయడమే కాదు, ఎంపీగా ఢిల్లీ నుంచి నిధులు తేవడమే కాదు, రేపు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఒక చదువుల కోసం ఒక నిధి ఏర్పాటు చేస్తాను ముందుకు వచ్చింది. 9 నెలల్లో ఫంక్షన్ హాల్ కట్టి ₹1 కార్యకర్తల పిల్లలకు పెళ్లిళ్లకు నేను ఆ ఫంక్షన్ హాల్ ఇస్తా, కాన్స్టిట్యున్సీకి ఒకటి కడతాను కూడా ఆయన ముందుకు వచ్చినాడు. ఆయన మాట అంటే చేసే వ్యక్తి. దుబ్బాకలో చేనేత కార్మికులు తల్లి తండ్రి 2 చనిపోతే 2 ఆడపిల్లలు సంగారెడ్డి పోతే ఆ పిల్లల్ని గుండెకు హత్తుకొని చదివించి పెద్ద చేసి ఉద్యోగం ఇప్పించి ఇలా వాళ్ళ పెళ్లిళ్లు చేస్తున్నటువంటి ఒక మనసున్న వ్యక్తి మన వెంకట్రామరెడ్డి గారు. అట్లా అనేక మంది. మా సిద్దిపేటలో ఒక రైస్ మిల్లో పనిచేసే హమాలీ కార్మికుడి బిడ్డ కరీంనగర్ మెడికల్ కాలేజీలో సీట్ వస్తే
డబ్బులు లేవు సార్ అని ఆ తండ్రి పోయి కలిస్తే తన సొంత డబ్బులతోని ఆ అమ్మాయిని ఇలా డాక్టర్ చదివించినటువంటి వ్యక్తి. ఆయన ఆ రోజు రాజకీయాలకు వస్తా అనుకోలే, ఈ జిల్లాలో ఎప్పటికీ ఉంటా అనుకోలే. కానీ అయినా ఒక ఆయన ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు ముట్టుకుంటే తెలుస్తుంది. ఇవాళగా దుబ్బాక చేనేత కార్మికుల పిల్లల్ని చదివించిందంటే, సిద్దిపేట అమాలి కార్మికుడి బిడ్డను డాక్టర్ చదివించిందంటే అది ఆయన మనసును సూచిస్తుంది అని చెప్పి తెలియజేస్తా ఉంది. అలాంటి ఒక మంచి అభ్యర్థిని మనం దయచేసి గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆయన ఉండేది కూడా పటాన్ చెరువులో. మొన్న మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారికి తన ఓట్లన్నీ తన కుటుంబ సభ్యులు ఓట్లేసి మన మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారిని గెలిపించాడు. 12 ఏళ్లు మన జిల్లాలోనే పనిచేసినాడు. ఆయన తెలియని ప్రాంతం లేదు. సంగారెడ్డి జాయింట్ కలెక్టర్ గా, ఉమ్మడి మెదక్ జిల్లా పీడీ డిఆర్డీఏగా, మన సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా ఎన్ని అవార్డులు తెచ్చిండు సిద్దిపేట. అరే భారతదేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీలు అంటే సిద్దిపేట పేరు వచ్చింది, ఉత్తమ మున్సిపాలిటీ అంటే సిద్దిపేట జిల్లా పేర్లు వచ్చినాయి. ఏ అవార్డు తెచ్చినా సిద్దిపేటకు వచ్చినాయంటే అది కేసీఆర్ కృషి, కలెక్టర్ గా వెంకట్రామరెడ్డి గారి కృషి అని మనం చెప్పుకోక తప్పదు. అందువల్ల అలాంటి మంచి మనిషిని మనం గెలిపించుకుందాం. ఇది అభ్యర్థుల విషయం. మరి పార్టీలు ఏం మాట్లాడిండే రేవంత్ రెడ్డి?